పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ కదం తొక్కింది. పత్తి పంట వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ నేతలు పోరుబాట పట్టారు. పత్తి కొనుగోళ్లపై పెడుతోన్న కొర్రీలపై ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని గులాబీ నేతలు నిలదీశారు. స్వయంగా కేటీఆర్ సహా హరీష్ రావు రంగంలోకి దిగటంతో రేవంత్ సర్కార్ తోకముడిచింది. పత్తి కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం జిన్నింగ్ మిల్లులతో చర్చలు జరిపింది. పత్తి కొనుగోలు చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. బీఆర్ఎస్ డిమాండ్ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. దీంతో బిల్లులు ప్రారంభించి నేటి నుంచి పత్తి కొనుగోళ్లు నిర్వహించేందుకు జిన్నింగ్ మిల్లులు యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో ఇవాళ్టి నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా జరగనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగడంతో 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఏ మార్కెట్లోనూ కాంటాలు పెట్టలేదు. దీంతో మార్కెట్లకు పత్తి తీసుకొచ్చిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ మద్దతు ధర దక్కక సీసీఐ కొర్రీలతో విసిగి వేసారిన రైతులకు జిన్నింగ్ మిల్లర్ల సమ్మె మరింత కష్టం చేసింది. సమ్మెకు వెళ్తామని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు వారం క్రితమే నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్న విమర్శలున్నాయి. 2 రోజుల పాటు పత్తి కొనుగోలు నిలిచిపోయినా పట్టించుకోలేదు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పత్తి రైతులకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతలు ఆదిలాబాద్, వరంగల్, ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కెట్లను సందర్శించారు. అక్కడ పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని రైతులకు భరోసా ఇచ్చారు. సర్కార్ వైఫల్యాన్ని అండగట్టారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతుల ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరిపి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంది.